ఈ ఇష్యూ మీద కోర్టు తీర్పులు ఇచ్చింది. సో కానీ ఈ చట్టాన్ని మాత్రం పోక్సో చట్టాన్ని ఈ 4 చట్టాలు గతంలో చెప్పినట్టుగా గృహహింస చట్టం అన్నిటికంటే ఎక్కువ అబ్యూస్ గురవుతుంది. తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం, తర్వాత ఉపా చట్టం అన్లాఫుల్ యాక్టివిటీస్ సంబంధించినది, దేశద్రోహ చట్టం. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో అత్యంత అబ్యూస్ గురవుతుంది పోక్సో చట్టం. అయితే ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ జర్నలిజం అనేది ఏమైపోయింది అంటే ఒక వ్యభిచారం కంటే అధ్వానంగా తయారైంది. అందులో అన్నిటికంటే వరస్ట్ జర్నలిస్టు ఆమె, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పుకునేట ఆమె. ఓకే, సో ఈమె తులసి చందు అయితే అందరికంటే వరస్ట్ జర్నలిస్ట్ తయారైంది. ఆ తర్వాత ఆ స్థానంలో రఘు జర్నలిస్ట్ చేరిండు. వీళ్ళందరూ నీతి వాక్యాలు వల్ల వేస్తున్నారు. తులసి చందు ఎవరి దగ్గర ఎన్ని పైసలు తీసుకుంటుందో కనుక్కోండి మీరు. అర్థమైందా? ఆమెకు యూట్యూబ్లలో ఎన్ని పైసలు వస్తున్నాయి, ప్రమోషన్లు ఎన్ని పైసలు వస్తున్నాయి, బీఆర్ఎస్ నుంచి ఎన్ని పైసలు వస్తున్నాయి కనుక్కోండి దయచేసి. రఘు జర్నలిస్టు ఎవరెవరి దగ్గర ఎన్ని పైసలు వసూలు చేస్తాడో, కేఏ పాల్ దగ్గర ఎన్ని పైసలు తీసుకున్నాడో కనుక్కోండి. ఇంకా అందరికంటే వరస్ట్ అయితే తీన్మార్ మల్లన్ అయితే తక్కువ జర్నలిజం పేరు మీద 200 కోట్లు వసూలు చేసిండు అనేది మనకున్న సమాచారం. అంటే వీళ్ళందరూ ఇవాళ నీతి వాక్యాలు చెప్తున్నారు. వీళ్ళ లోపలనే ఇన్ని పొక్కలు పెట్టుకొని, అంటే వెరీ అన్ఫార్చునేట్. ఇవాళ ఎట్లా అంటే ఎవరిని నమ్మలేని స్థాయిలో దిగజారుతున్నాయి విలువలు అనేవి. మళ్ళీ వాళ్ళు విలువల గురించి మాట్లాడతారు. అర్థమైందా? ఒక బాబా వచ్చేసి నీతి వాక్యాలు చెప్తాడు. అదే బాబా ఇక చేయాల్సిన దరిద్రం అంతా చేసుకుంటా. ధనవంతుల యొక్క, వ్యాపారస్తుల యొక్క, రాజకీయ నాయకుల నల్లధనాన్ని తెల్లధనం చేయడము, లేకపోతే అమ్మాయిలతో ఇది చేయడము. సో ఇవన్నీ మళ్ళీ అంటే ఇవాళ ఎంత వరస్ట్ తయారు. ఒకప్పుడు ఇండియాకున్న వాల్యూ చాలా గణనీయంగా ఏమంటారు, ప్రపంచంలో ఎందుకు వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అంటే ఇట్లా తయారయ్యారు. ఓకే, అర్థమైందా? సో ఆ క్రమంలో ఇవాళ ఈ మధ్య ఏ సమస్య మీద మాట్లాడినటువంటి సంధ్యకు వచ్చి ఇవాళ ఆర్టీవీకి ఇంటర్వ్యూ ఇస్తున్నది. ఈ విషయంలో, భగీరథ్ విషయంలో. నేను బీజేపీ ఐడియాలజీతో తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళలో మొదటిగా ఉంటాను. ఓకే, సింపుల్. మతం అనేది ఒక వ్యక్తిగత విశ్వాసం. మనము ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు అన్ని కులాలకి, మతాలకు అతీతంగా ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులను సద్వినియోగం చేయాలి, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలి. మతం పేరు మీద ఓట్లాడుకుంటా అంటే, లేకపోతే కులం పేరు మీద ఓట్లాడుకుంటా అంటే, అది ఎంఐఎం అయినా సరే, అది బీజేపీ అయినా సరే, లేకపోతే ఇంకే కులం పేరు మీద రాజకీయ పార్టీలు మధ్య బాగా వస్తున్నాయి కదా, అవైనా సరే తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఎవరు రేపు ముఖ్యమంత్రి అయినా, రేపు ఎవరు ప్రధానమంత్రి అయినా అందరి భారతీయులకి వాళ్ళు ప్రధాని, అందరు భారతీయులకి వాళ్ళు, అందరు ఆ రాష్ట్ర అన్ని కులాల మతాల వారికి వారు ముఖ్యమంత్రి. అందరి భారతీయుల యొక్క, లేకపోతే ఆ రాష్ట్రం యొక్క అందరి పౌరుల యొక్క యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత కులాలకి, మతాలకు అతీతంగా చేయాల్సిన బాధ్యత ఒక రాజ్యాంగ పదవులు ఉన్న ఆ యొక్క వ్యక్తులకు ఉంటుంది. కాబట్టి ఒక కులం పేరు మీద ప్రజలను విడగొట్టి వాళ్ళ యొక్క ఓట్లు చూరగొని నేను ఎవరికి చేసేది ఏం లేకుండా, సో కాబట్టి ఆ కులం మతం పేరు మీద అది నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా బీజేపీ ఐడియాలజీని. ఓకే, ఎంఐఎం ఐడియాలజీని కూడా. ప్రజా సమస్యల మీద నువ్వు అడుగు, నేను వస్తే ఇది చేస్తా, మీ బతుకులు మారుస్తా, ఏదైనా పనికొచ్చేది చెప్పు, అభివృద్ధి చేస్తా. సో మేక్ సెన్స్. కానీ కులం మతం పేరు మీద ఓట్లాడుడేంది? వెరీ అన్ఫార్చునేట్. ఓకే, సో కాబట్టి ఇక్కడ బండి భగీరథ్ కాదు, ఈ స్థానంలో ఎవరున్నా నేను ఇట్లనే మాట్లాడతా. ఇది ఫస్ట్ టైం నేను మాట్లాడతలేను ఈ పోక్సో చట్టం గురించి. జానీ మాస్టర్ అప్పుడు ఇట్లనే మాట్లాడినా. ఓకే, మన యొక్క దిగంబర్ కాంబ్లే బ్రదర్ విషయంలో ఇట్లనే మాట్లాడినా. ఇంకా ఎవరైనా సరే ఇట్లా వాళ్ళు చేయని తప్పుకి వాళ్ళకి శిక్ష ఇస్తా అంటే తోలు తీస్తాం. నిజంగా వాళ్ళకి నిజంగా మైనర్ అమ్మాయి ఉండి ఆమెను ఒక ప్రలోభానికి గురి చేసి ఆమెను వాడుకుంటే అబ్జల్యూట్లీ తప్పు, శిక్షించండి, మేము వద్దంటే అడగండి. కానీ అక్కడ దిగంబర్ కాంబ్లే ఎక్కడా తప్పు చేయలేదు. మళ్ళీ ఇంకో దరిద్రం ఏంటంటే, ఇప్పుడు మనం వాస్తవాలు బయట పెడదామంటే పెట్టొద్దు అంటారు. వాస్తవాలు బయట పెట్టొద్దు, కానీ చేయని నేరానికి శిక్ష చేయాలి. ఇదేం చట్టం రా? మగవాని ఫేస్ చూపెట్టొచ్చు కానీ ఆడామి ఫేస్ చూపెట్టొద్దు అంటే ఏందో ఇదేం చట్టాలు నాకు అర్థం కాదు. మహిళా సాధికారత అంటే, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే
మగవాళ్ళు ఏ పనులు చేయగలుగుతారో దాదాపు అన్ని పనులు మహిళలు చేయడానికి మనము ఒక వెసులుబాటు కల్పించాలన్నారు. కానీ మగవాడిని సావగొట్టమని చెప్పలే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే. ఫెమినిజం అంటే ఆడవాళ్ళ హక్కులు కావాలన్నారు, కానీ మగవాళ్ళని చంపమనిలే. ఇద్దరు సమానంగా దాదాపు అన్ని పనులు చేయడానికి వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ కాళ్ళు, చేతులు సిమిలర్ ఉన్నాయి కాబట్టి దాదాపు మగవాడు చేసే అన్ని పనులు చేయగలుగుతారు, ఒక పిల్లలు అనే కార్యక్రమం తప్ప. కాబట్టి సో మీకు కూడా ఒకవేళ ఆపర్చునిటీస్ రాకపోతే, గతంలో ఈ పితృస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు ఈ మనువాద వ్యవస్థలో స్త్రీకి అంత స్వేచ్ఛ లేదు కాబట్టి కొన్ని చట్టాలు ఆ యొక్క అందులోకి వెళ్ళి వాళ్ళు వెసులుబాట్లకి వెళ్ళి బయటకు రావాలని చేశారు. కానీ మగవాడిని ద్వేషించు, మగవాడిని చంపేసేయి, మగవాడిని చంపితే నీ పిల్లలు ఎట్లా పుడతారు పిచ్చిదానా? నెక్స్ట్ జనరేషన్ ఎట్లుంటుంది? మీ నాయన లేకపోతే నువ్వెట్లా పుట్టినవే? అవునా కాదా? కానీ వీళ్ళు అట్లా కాదు. ఆడామంటే పర్ఫెక్ట్. ఆడోళ్ళ నేరస్తులు ఉండరు, ఆడోళ్ళ గలీజ్ ఆడోళ్ళు ఉండరు, అందరు ఆడోళ్ళంతా మంచోళ్ళు ఉంటారు. ఇక సృష్టి ఓన్లీ మగవాళ్ళని చెడ్డవాళ్ళని, భూమి మీద చెడ్డవాళ్ళు ఉండాలని చెప్పి మగవాళ్ళని పుట్టించిందా? ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి జాతిలో, ప్రతి లింగంలో మగవాళ్ళలో, ఆడవాళ్ళలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మేము మంచి స్త్రీలను గౌరవిస్తాం, స్త్రీ జాతిని ద్వేషించాం. కానీ ఈ పిచ్చి ముండలు, సోకాళ్ళు ఫెమినిస్టులు అని చెప్పుకునే పిచ్చి ముండలు, సోకాళ్ళు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పుకునే పిచ్చి ముండలు, మగవారంటే అది పురుగులు. ఈ చెంప ఆ చెంప వలగొడితే చక్క అవుతారు. మళ్ళీ ఇదే తులసి చంద్కి ఇద్దరు ఒకడు కొడుకున్నాడు. మరి వాడిని ఏం చేస్తావే పిచ్చిదానా? సిక్నెస్. రేపు తులసి చంద్ కొడుకుని రేపు ఎవరో అమ్మాయి ఇదే ఇట్లాంటి కేసులు ఇరికిస్తే ఏం చేస్తావు? కర్మ కమ్స్ బ్యాక్. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. బెంజిన్ తీరం. అర్థమైందా? పాము తన తోకనే తిన్నట్టుగా. అర్థమైందా? నేచర్, న్యూటన్స్ థర్డ్ లా క్లియర్లీ సేస్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నీ గుండె నువ్వు చెప్తే కొట్టుకుంటలేదు. భూమిలో మొక్కలు రావాలా వద్దా అనేది నువ్వు చెప్తలేవు. నువ్వు ఎప్పుడు చేస్తావో నీకు తెలియదు. ఈ భూమి అనేక గ్రహాల మీద గాలి లేదు, వాతావరణం లేదు, భూమి మీద మాత్రమే ఉంది. అందులో నువ్వు కష్టపడ్డదేం లేదు. అంటే నువ్వు ఒక నిమిత్త మాత్రుడివి. ఈ సృష్టి ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది. నువ్వేది వాట్ యు సో వాట్ యు రీప్. నువ్వేది పెడితే అదే నీకు వస్తుంది. గింజ పెడితే జామకాయలు వస్తాయి. ఇంకో గింజ పెడితే టెంక పెడితే మామిడి కాయలు వస్తాయి. అట్లనే నువ్వు ఏం చేస్తే అది పోదు. ఆ కర్మ యూనివర్సల్ కాన్షియస్నెస్ లో ఉంటుంది. దట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. తులసి చందు అనే దుర్మార్గురాలు ఒక అమాయకులని ఇరికిస్తే నీ కొడుకు కథ అవుతుంది కావచ్చు, నీ మొగన్ కథ అవుతుంది కావచ్చు. ఇట్స్ నాట్ యాక్సెప్ట్. నేను బండి భగీరథ్కు 1% కూడా నేను సపోర్ట్ చేస్తలే. కానీ నిజంగా జరిగిందా? నిజంగా అతను రేప్ చేశాడా? ఆమె కన్సెంట్ ఉందా? వాళ్ళ తల్లిదండ్రుల కన్సెంట్ ఉందా అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒకసారి తప్పు మొదటిసారి జరుగుతుంది, పదే పదే జరుగుతుంది అంటే మరి అయ్యవ ఏం చేస్తుర్రు అనుకున్నారా? అయితే రెండిట్ల క్లారిటీ రావాలి. నా ఒక ఇండిపెండెంట్గా ఆలోచించే వ్యక్తిగా ఓకే, ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ ఒక ఏజ్ వచ్చినాక సాధారణంగా పెద్ద మనిషి, ఆడపిల్ల అయితే పెద్ద మనిషి అయినాక, మగపొరడు అయితే గడ్డాల మీసాలు వచ్చినాక, అంటే 13-14 ఏళ్ల తర్వాత సాధారణంగా మేమైతే ఒక సమాజంలో బతికే ఒక రెస్పాన్సిబుల్ ఒక పౌరులుగా బతుకుతున్న మాకైతే నాకు ఇద్దరు కొడుకులు. ఓకే, ఒకడు 2010లో పుట్టిండు, ఇంకోటి 2012లో పుట్టిండు. 2010లో అంటే వాడు ఎంత ఏజ్ ఉంటాడు? 16 ఉన్నాడు. ఓకే, ఇంకోడు 12లో పుట్టిండు అంటే వాడు ఎంత ఉంటాడు? సో 14 ఇంచుమించు. సో ఇప్పుడు వాళ్ళిద్దరికి మీసాలు వస్తున్నాయి, గడ్డం పెద్దవానికి అయితే గడ్డం వచ్చింది, వాడు గిక్కుంటాడు. సో ఇప్పుడు వాడిని ఇంకా నేను చిన్నపిల్లలు లెక్క ట్రీట్ చేయాలి వాళ్ళని. కామన్ సెన్స్ అనేది ఎందుకు చచ్చిపోయింది మనుషులకి? ఇప్పుడు చట్టం ఇక్కడ అమెరికాలో చట్ట ప్రకారం అరౌండ్ 12 ఏళ్ల కంటే తక్కువ ఉన్నప్పుడు వాళ్ళని ఒంటరిగా వదిలేయకూడదు ఇంట్లో. కానీ ఇప్పుడు ఏది వాళ్ళిద్దరు స్కూల్ నుంచి వచ్చినాక వాళ్ళు ఉంటారు, డే టైంలో కూడా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే చట్టం కూడా అట్లా చెప్తున్నది, ఎబో 13 అయితే ఉండొచ్చు వాళ్ళు ఒంటరిగా కదా. కామన్ సెన్స్ కదా. 6 ఏళ్ల పాపకి ఏమి తెలియదు. ఎందుకంటే నా చిన్నగా ఉన్నప్పుడు అయితే 6-7 ఏళ్ళ దాకా కూడా పాలు ఇచ్చారు పిల్లలకి. సో ఆ పిల్లకి 16, 17, 18 ఏళ్ళ గూటానికి సేమ్ నువ్వు ఒకటే విధంగా ట్రీట్ చేసే చట్టం అదేం చట్టం రా? ఒక వ్యక్తి ఆడైనా మగైనా
వాళ్ళు బయటకు పోతున్నారు. ఇప్పుడు 16 ఏళ్ళకి కారు 15 ఏళ్ళకే వాళ్ళకి ఏమంటారు ప్రొవిజనల్ లైసెన్స్ వస్తుంది కార్ నడపడానికి. 16 ఏళ్ళకి వాళ్ళకి ఫుల్ లైసెన్స్ వస్తుంది, వాళ్ళంతా వాళ్ళు నడుపుకోవచ్చు. 15 ఏళ్ళకి ఏంటంటే పక్కకు ఇది ఒకరు కూర్చోవాలి డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు అడల్ట్. కానీ 16 ఏళ్ళకి ఫుల్ లైసెన్స్ వస్తుంది. అంటే అర్థమైంది, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినరు, వాళ్ళకి అంత విచక్షణ వచ్చింది అని గుర్తిస్తున్నారు కదా. మరి 6 ఏళ్ల పాపకి 16 ఏళ్ల యువతికి ఒకటే విధంగా ట్రీట్ చేస్తే అది చట్టం అంటారా దాన్ని?